సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్లో లేకుండా చేశారు. ఇది డిబేట్. ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే మాజీ జడ్జ్ రామకృష్ణ గారు ఉన్నారు, అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. రామకృష్ణ గారు, ఒక పెద్ద సందేహం, శవం లేకుండా హత్య కేసు, ఇది పాజిబులా? సార్ గుడ్ ఈవినింగ్ మీకు, అదే విధంగా ప్యానల్ ఉన్న పెద్దలు గపూర్ సార్ గారికి, మిత్రుడు ఉమేష్, హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ గారికి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న డెడ్ బాడీ లేకుండా సాధ్యమా? ఎస్, సాధ్యమే సార్. ఎందుకంటే చట్టంలో డెడ్ బాడీ లేకుండా మర్డర్ కేసు కట్టడం అన్నది సాధ్యమవుతుంది కొన్ని సందర్భాల్లోనే. ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే, ఒకవేళ ముద్దాయి తనంతకు ఒక్కొక్క వ్యక్తి మిస్సింగ్ అయిపోయాడు అనుకున్నాం అనుకోండి, ఆ మిస్సింగ్ అయిన వ్యక్తి చంపిన వ్యక్తి ఎక్కడైనా పలానా వ్యక్తి నేను చంపి ఉన్నాను అని కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఆ ముద్దాయి ఇచ్చిన కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆధారంగా మర్డర్ కేసు కట్టి విచారణ చేసిన కేసులు మన భారతదేశ క్రిమినల్ హిస్టరీలో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ గా ఈ యొక్క కేసులో విచిత్రం ఏంటంటే, ముద్దాయి నాగరాజు కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోవడం. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే వెంకటకృష్ణ గారు మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకున్న అనుభవంలో నాకు 25 సంవత్సరాల పాటు ఒక న్యాయవాదిగా, అదేవిధంగా న్యాయమూర్తిగా చూస్తున్న వాడిగా 25 సంవత్సరాల ఈ యొక్క క్రిమినల్ నాలెడ్జ్ లో అనుభవం ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే, ఇటువంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడానిక ఈ కూటమి ప్రభుత్వం 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి ఒక సిట్ ఏర్పాటు చేసింది. అందుకేనా ఒక ఆర్డినరీ హెడ్ కానిస్టేబుల్ కూడా ఇంతకంటే బాగా రిపోర్ట్ తయారు చేస్తాడండి. రిమాండ్ రిపోర్టు ఎక్కడ చూసినా రిమాండ్ రిపోర్ట్ మొత్తము కట్ అండ్ పేస్ట్లు. ఒక కంప్యూటర్లో తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ కాదు, ఒక ఐఓ తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ కాదు, ఒక ఐఓ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన మైండ్ అప్లై చేసి తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ కాదు, లీగల్ గా ఎన్ఫోర్సబిలిటీలు చేయడానికి అవకాశం ఉన్న రిమాండ్ రిపోర్ట్ కాదు. ఇది న్యాయశాస్త్రానికి, చట్టానికి అవమానం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవానికి సాయి కృష్ణ ఈ యొక్క మిస్సింగ్ ఉదంతం అయితేనేమి, ఆయన చనిపోయిన ఉదంతం అయితేనేమి, దానికోసం ప్రభుత్వం కదిలే విధానం అయితేనేమి, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ బాధితులను పిలిపించుకొని వాళ్ళకి ధైర్యం చెప్పిన ఉదంతం అయితేనేమి, దీని అనేక కోణాల్లో ప్రతిపక్షం కులం కోణంలో, ఇంకో కోణంలో దాన్ని ఎక్స్పోజ్ చేసిన విధానం అయితేనేమి, ప్రెస్ మీట్లు పెట్టి చాలా మంది ఎలా జరిగిందో సీక్వెన్స్ గా చెప్పుకుంటూ వచ్చారు చూడండి. ఆ స్టోరీ అంతా టీవీ డిబేట్ లో ఉన్న స్టోరీ అంతా తీసుకొని ఇది తయారు చేసినట్లు కనపడుతుందే కానీ, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన యొక్క ఇండిపెండెంట్ మైండ్ అప్లై చేసినట్టుగా నేనైతే భావించట్లేదు వెంకటకృష్ణ గారు. ఒకటి మాత్రం నిజం, ఆనాడు వైసీపీ క్రూర ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చీరాల కిరణ్ పోలీసులు కొట్టి చంపారో, ఏ విధంగా అయితే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ మరణానికి కారణమయ్యారో, ఆ 2 కేసులు 2 పిశాచాల్లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా వెంటాడి కూల్చేశాయో, అటువంటి సందర్భమే ఉత్పన్నం కాబోతున్న కూటమి ప్రభుత్వానికి అన్న అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే న్యూట్రల్ గా ఉన్నవారు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఈ కేసు విచారణ జరుగుతున్న తీరును ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు, ఇన్క్లూడింగ్ మీ. నేను కూడా అప్రిషియేట్ చేయట్లేదు. కారణం ఏంటంటే, సమాజంలో అందరికీ భద్రత కావాలి, అందరికీ రక్షణ కావాలి. ఆ భద్రత, రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులే ఇంత దారుణానికి ఒడిగడతారా? అది భద్రత, రక్షణ, అవి సెకండ్ పార్ట్. ఈ పార్ట్లో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్, ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ రిమాండ్ రిపోర్ట్ వేయడము, అతని మీద హత్యా కేసు పెట్టి సిఐ నాగరాజు మీద వేసిన ఈ రిపోర్ట్ చూస్తే మీకు ఒక ఫీలింగ్ కలిగింది, నాకు ఒక ఫీలింగ్. నేను మృతదేహం లేకుండా హత్య కేసు అంటే
కొన్ని సందర్భాల్లో పాజిబులే, వాడంతా వాడే వచ్చి నేనే చంపానని ఒప్పుకుంటే అంటే ఏమో, ఎవడో చంపి ఎవడో కూడా డబ్బులు ఇచ్చి పంపచ్చు, వెళ్ళి ఒప్పుకోరా అని, అది కూడా అవ్వచ్చు కదా, అవి కూడా జరుగుతాయి. అందుకని నేను ఆ డౌట్ ఆఫ్ ఇది పెట్టుకున్నా నేను. రైట్, ఎనీవే అది కూడా తర్వాత డిస్కస్ చేసుకుందాం. కానీ ఉమేష్ చంద్ర గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు.